తిరుమలాపూర్ సుక్క వెంకటమ్మ సార్. మా భూమి మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. మాకు ఎందుకైతే లేదు, ఈ జనాలు ఎందుకు నిర్ణయం చేస్తలేరు? మా పెద్దలు సంపాదించింది మేము కూడా కొనలేదు. ఇది మా పెద్దలు సంపాదించింది, అది ఎటనో తప్పు పడ్డది. పేరు ఒకటి ఉండి వాళ్ళ మామ రామలింగాయ, మా మామ రామలింగాయ, ఆయమే లక్ష్మమ్మ, మా అత్త కూడా లక్ష్మమ్మ. మా ఆయన వెంకట ఉన్నాడు, మా మరిది గోపాల్ ఉన్నాడు, ఆయన గోపాల్ ఉన్నాడు. అందుకు ఇట్లా వాడి మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరిగినాయని కూడా మా తిరుమలాపూర్ కూడా చాలా ఇట్లా జరిగినాయి. అందరు కూడా పెట్టిండ్రు. తెలుసుకోండి, మీరు 10 మందిని తెలుసుకోండి. లేకుంటే కాకపోతే ఏంటంటే భూమి చుట్టాలను కూడా కాపులను కానీ అధ్యక్షులను కానీ అందరిని కూడా తెలుసుకొని అది వీళ్ళదా కాదా అని తెలుసుకొని కూడా మాకు చేయండి. ఇట్లా ఆడ ఈడ చెప్పి మమ్మల్ని బదలాం చేసి మమ్మల్ని చంపుతుండ్రు. అదేనంటే మా ఇంట్లో ఏమి గుండెగాళ్ళు లేరు సంపనికే. మా ఇంట్లో ఏం 10 మందికి మేము భూమి పెడతాం, 10 మంది దొరికొచ్చి కొట్టనికే. మేము కూడా రైతులమే, మేము కూడా కష్టం చేస్తున్నట్టోళ్ళమే. పొద్దుగా లేచి ఉంటుంది కష్టం చేస్తున్నట్టోళ్ళం. వాళ్ళతో మేము కట్టలు పట్టుకొని ఏం కూర్చోలేము. కూర్చున్న వాళ్ళు ఎవరు అనుంటే పంచిపోయిండ్రి. అట్లా మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? మా పొలం మాకు పెట్టి అయిపోతుంది కదా. నీవు కాస్తా మేము మునుగుతాం, మేము కాస్తా నీవు మునుగుతావు. మా భూమి నీకు ఎందుకురా? నువ్వు ఏమనుకుంటున్నావు? ఎందుకు మా పెద్దలు సంపాదించింది, మేము కొన్నది కాదు, నీవు కొన్నది కాదు. ఇది మా ఎత్తమామది, మా ముత్తాతలది. నా కొడుకులకు హక్కుంది. ముత్తాతలు సంపాదించింది మన్నలకు హక్కు ఉంటది, నా కొడుకులకు హక్కుంది. మాకు పెట్టంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు నీ అబ్బ సంపాదించిందా? లేకపోతే నువ్వు కొని మాకు ఇచ్చినావా? లేకపోతే నువ్వు మాకు పాప చుట్టాను కానీ నీవు పాలేడం మేము పాలేడం. నీకెందుకు మా భూమి? ఏమాత్రం మాది మాకు కావాలి, అందుకు మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు పేర్లు ఒక రకంగా ఉన్నాయి. ఇది ఆయన తెలుసా విషయము? మాకు ఈ భూమి ఎక్కువ వచ్చిందంటే అర్థం లేదు. పేర్లు ఒకలాగా ఉన్నాయి. మాకు వచ్చింది ఇది ఎక్కువ వచ్చింది, మాకు పొలం అలా పేర్లు తక్కువ ఉన్నందుకే ఆయన తెలుసా విషయము? అన్ని తెలుసు. ఆయనకు చదువు వస్తుంది, మాకు చదువు రాదు. ఇంకా చదువు వచ్చింది కాబట్టి వాళ్ళు నాయన పేరు కాకుండానే వాడు చేసుకున్నాడు దొంగతనంగా. వాని భూమిలో ఎక్కువ కలుపుకొని వాడు చేస్తున్నాడు. నాది నాకు కరెక్ట్ ఉంది అంటే నీ పక్కలున్న భాగాసులకు నీకు సరిగ్గా ఉండాలి. నీకు ఎట్లా ఎక్కువ ఉంటుంది, నీకు ఎట్లా ఎక్కువ కాగితాలు ముందలు తీసుకురా, ఆఫీస్ కాడ తీసుకురా, నేను తెస్తాను, నీవు తీసుకురా. తీసుకొచ్చి నిర్ణయం 10 మంది ఏ రకంగా చెప్తారో ఆ రకంగా విన్నాం. అట్లుంటేనే నీ మొగరావు, లేకపోతే మొగరావు నాలా కారణావు. ఆ రకంగా వినలేవు, వింటేనే నీ మంచి. మీరు కోరుకునేది ఏంటంటే 20 గుంట ఎక్కువ తీసుకురాకుండా అనుకుంటున్నావు. 10 సార్లు ఇచ్చి ఒక్కసారి వస్తావు, 100 సార్లు రాకుండావు. మేము గారుతున్నామా? మేము మనసరం కామా? మాకు పని పాట లేదా తిరగనికే? భూమి కూడా కొట్టుకున్నా, రైతు బంధు తింటున్నావు, భూమి తింటున్నావు. మళ్ళీ పైసలు మా అద్దెక పొలం ఉంటే ఇళ్ళకు 2 నెలల పొద్దు పిల్లలు తండ్రి పని లేకుండా టాక్టర్లు పెడతారా కూర్చున్నారు. మాకేమైనా ఖర్చు కాలేదా? నువ్వు అక్కడ ఇంచాలక రోజు 5,000 తెచ్చుకున్నావు. మాకేం పెండ్లం పిల్లలు మొగలు ఎవరు లేరా? మాకు నీకు సంసారం ఉంది కానీ మాకు లేదా? నువ్వు 1 రూపాయి కట్టుకున్నా నన్ను ఓనిస్తలేరు అంటే నేను నేటి కూడా కొనిస్తలేరు. కరెక్ట్, అవును, కోనిస్తలేరు. ఎందుకు కోనిస్తలేరు? మంది భూమి చేస్తున్నావు, మంది భూమి మందికి చేసి నువ్వు ఎంత మందితో పనులు తిట్టవరా? నువ్వు మందికి చేసి దీనికి 10, 5 కట్టి ఇవి ఉన్నాయి ఇవి లేవాను. నువ్వు రాస్తే మేము రాస్తే నీవు ముందు అది గొడవలేదు. కోర్టులో కేసు చేశారు కదా, సో మీకు కోర్టు ఏ విధంగా సహకరించింది? కోర్టు ఏ విధంగా అంటే మీరు కొంచెం లేట్ చేసిండ్రు. ఇప్పటి కూడా మీకు ఎవిడెన్స్ మొత్తం మీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి మీకు కరెక్టే జడ్జిమెంట్ కూడా మీకు కరెక్టే స్పందిస్తుంది. కొద్దిగా టైం పట్టవచ్చు. మీరు ఎవిడెన్స్ మొత్తం మీ దగ్గర ఉంటే మీకైతే అని చెప్పేసి మాకైతే కోర్టు అయితే చెప్పింది. మన వీళ్ళకి నోటీసులు ఇట్లా మనం పంపించాలి. వాళ్ళకి నోటీసులు పోయినాయి సార్, నోటీసులు పోయినాయి వాళ్ళకి. కోర్టు కూడా మాకే స్పందించింది. కోర్టులో కూడా ఎవిడెన్స్ మొత్తం మేము ఇచ్చేసాం. కోర్టు కూడా మొత్తం మాకే ఉంది, 99% మాకే ఉంది సార్. కోర్టు అయితే మేమైతే కోర్టు నుంచి మాకు వస్తాను ఆశిస్తాం. ఇంకా మీ ప్రెస్ మీట్ ద్వారా ఇంకేమైనా అయితే కూడా ఇంకా తొందరగా వీళ్ళు ఎంత మంచి అయితే అంత మంచి సార్. మేమే ఉన్నాం సార్. అప్పటి నుంచి 30 years బ్యాక్ నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి ఈ రోజు వరకు కూడా మేమే ఉన్న కబ్జాలు. ఇప్పుడు కూడా మేమే ఉన్న కబ్జాలు. ఎప్పుడు కూడా రాలే, ఇప్పుడు కూడా రారు సార్ వాళ్ళు. ఎప్పుడు కూడా రాలే. నేనేం పన్నా సార్, నిన్న వాళ్ళు పెట్టిండ్రు, ఓకే, నేనేం కదంటలేను, వాని బాగా వాడిని చెప్పుకున్నాడు. వాస్తవాలు మాట్లాడాలి. అవాస్తవాలు మాట్లాడి నీవు ఇద్దరు పెట్టుకొని మాట్లాడి మరి మొత్తం నాకే వచ్చిందంటే కాదు. రేపు పొద్దుగా నువ్వు గ్రామ పంచాయతీ కాడికి రా, ఎవిడెన్స్ తీసుకొని నేను వస్తా. నీవు ఎంత మంది అన్న దొరకరా, నేను దొరకొస్తా. చూసుకుందాం, 10 మంది ముందర పేపర్లు వేసేద్దాం. గ్రామ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా ఇందాం. నాది కాదంటే నేను దొరికెట్టి, నాది కాదంటే ఇట్లకెళ్ళి చుట్టుపక్కల ఉన్న పొలాలను కూడా అడగండి మీరు. ఏ ఒక్కరు కానీ ఒక 10 మందిలా వీళ్ళది కాదు, రామలింగాది పొలం వెంకటయ్య పొలం కాదు అంటే నేను నీటికెళ్ళి తలంచుకొని పోతాను. జనవరి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతామని మాట్లాడుతుంది కదా. మరి 30 ఏళ్ల సంతి పొలం మేమే కౌలు చేస్తున్నాం. ఇది అంటే మొత్తం కాసు మేమే చేస్తున్నాం. ఇప్పటి కూడా ఈ రోజు కూడా మేమే ఉన్నాము పొలంలో కూడా మేమే ఉన్నాము. మరి వాళ్ళు అట్లా 30 ఏళ్ళ మరి ఒక్కసారి రావలే కదా సార్. వాళ్ళైతే మా పొలం మాదని సరే మా దగ్గర ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ సంప్రదించాడు. ఇదే సంప్రదించుకుని 30 years సంప్రదించుకుని మనం ఊర్లో పెద్ద మనిషి వచ్చి మాట్లాడచ్చు కదా. ఎవరిని మాట్లాడలేదు, ఎవరిని చేకూర్చలేదు. మేమే చూపించాము. అప్పట్లో మా నాయనలకు చదువు రాక తెలుసుకొని చేసి అది చేసిండ్రు. 45 ఏళ్ళకి మాట్లాడి గోపాల్
మాట్లాడి నేను వస్తా చేస్తా అంట అని చెప్పి వీళ్ళు మా డాడీ వాళ్ళు ఏం చేశారు, పైసలు మొత్తం తీసుకొని పైసలు పెద్ద మనుషులు 5 మంది కలిసి మాట్లాడారు. పెట్టరా వాళ్ళని నీకెందుకు, నీకు 4 ఎకరాలు 30 ఉంటావు నీకుంటే సార్ మంది నీకెందుకంటే ఓకే అన్నారు సార్. ఓకే అని వీళ్ళు అమౌంట్ తీసుకొని పోయేసరికి వాడు వాళ్ళ అక్క కాదు ఇక్కడ కూర్చొని పక్కన ఉంటది, ఆయన అక్కడ వెళ్ళిండు, ఇక్కడ రాలేడు. ఏమేమి వస్తలేని పని చేసి నాన్న అయిన తర్వాత వస్తాను మాట్లాడిండు, రావట్లేదు. అట్లా మేము ఇయర్ అడుగుకుంటూనే వస్తున్నాం. నేను అడగబట్టి మేము చిన్నగా ఉన్నాం అప్పట్లో, నేను ఇప్పుడు అడగబట్టి కూడా 5 years అవుతుంది అడగబట్టి. ఇప్పుడు చేస్తాం రేపు మాట్లాడతాం అన్నాడు. ఆడేమన్నా నీ దగ్గర ఏముండే కొన్ని రాను మమ్మల్ని. మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం ఎవిడెన్స్ మొత్తం తీసుకొని వచ్చినాం. ఎవిడెన్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. అయినా సరే రా అంటే మేము గ్రామ పంచాయతీ దగ్గర కూడా 10 సార్లు వెళ్ళాం. ఒక్కసారి కాదు 2 సార్లు 10 సార్లు లేం. ఈ 10 సార్లు నేను ఒక్కని చెప్పడం కాదు, మీరు ఊర్లోకి వెళ్ళి కూడా ఇంకా కూడా 10 మంది ఎంక్వైరీ చేయండి. మేము 10 సార్లు మేము పోతే వాడు మొన్న ఒక్కరోజు వచ్చిండు, నన్ను పిలిపించిండు. నేను 10 సార్లు పిలిస్తే నువ్వు రాలే, ఒకసారి నేను ఎందుకు వస్తాను, నేను ఓలే. వాడు దానికి నిన్నేమంటుండు, పిలిస్తే రాలేరు అంటుండు. నేను ఇవన్నీ కాదు సార్, ఇంతమంది వాడు పిలిచిండు నేను పిలిచిందో పిల్లలు అయిపోయింది. రేపు పొద్దుగాల మీరు ఎప్పుడు టైం ఇచ్చేసారు మీరు వాడిని చెప్పినా సరే సార్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నాం కదా, రేపు పొద్దుగాల కూడా మేము గ్రామ పంచాయతీకి రెడీగా ఉన్నాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మేము వస్తాం, పక్కా వస్తాం. వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రమ్మనండి సార్. ఊరు పెద్దల సమక్షంలో కూడా మాట్లాడదాం. ఊరు పెద్ద మనుషులు కూడా ఇది నీది కాదు వాళ్ళది అంటే కూడా నేను ఇచ్చి పెట్టుకుపోతా. ఇప్పుడు కూడా పొలం అడగను. వాళ్ళ నాయన ఇచ్చింది వాళ్ళ తాత ఇచ్చిన 4 ఎకరాలు 30 గుంటలే. మా 20 గుంట వైపు వాళ్ళకి పడ్డ తర్వాత మిస్టేక్ జరిగిన తర్వాత 5 ఎకరాల 11 గుంటలు అయింది ఆయనకు. ఆయన ఏమంటుండ్రు, నిన్న నాకు 5 ఎకరాలు ఉండాలి అన్నాడు. 5 ఎకరాలు కాదు సార్, ఆయన కొత్తది కాదు పాస్బుక్ తీసుకొచ్చేది. వాళ్ళ నాయనది ఓల్డ్ పాస్బుక్ ఉంటుంది కదా, ఓల్డ్ పాస్బుక్ తీసుకొని రమ్మనండి. వాళ్ళ నాయనకి ఎంత ఉన్నది అప్పుడు 4 ఎకరాలు 30 గుంటలు ఆయనకు ఉండాల్సింది. మా వైపు పడ్డ తర్వాత 21 గుంట పడ్డ తర్వాత 5 ఎకరాల 11 గుంటలు అయింది. ఆయన చెప్పేది అవాస్తవం, వాస్తవాలు కాదు. మాట్లాడితే వాస్తవాలు మాట్లాడాలి. ఎన్నో కూర్చొని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని అవాస్తవాలు మాట్లాడితే కాదు ఇది. మీరు రాండి, రేపు పొద్దుగాల మీ దగ్గర ఏమి ఉన్నాయో తీసుకొని గ్రామ పంచాయతీ దగ్గర రండి, మేము కూడా వస్తాం. నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ తీసుకొని రా. ఇప్పుడు మాకు పట్ట లేదు, నీకుంది కదా పట్ట 20 గుంట నీకు తింటున్నావు ఆల్రెడీ. మాది రైతు బంధు తింటున్నావు, కొన్ని సంవత్సరాలు ఇంట్లో పశువులు మేపుకున్నావు, మేము చేస్తున్నాము. అన్ని ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయి కదా, పట్ట నీకుంది. మరి నీవెందుకు ఎవిడెన్స్ తెస్తలేవు? మేమేం లేని వాళ్ళమే, నువ్వేమంటావు వాళ్ళది కాదు మాది అది ఎట్లా వచ్చిందో మాకు తెలియదు మా నాయనదని మాట్లాడుతున్నావు. ఏం లేని వాళ్ళు మేమే వస్తున్నాం కదా గ్రామ పంచాయతీ. మరి నువ్వెందుకు వస్తలేవు? ఎవిడెన్స్ నీ దగ్గర ఎందుకు లేవు? మీ నాయన మీకు 40 ఎకరాలు ఇచ్చిపోయిండు, అన్నిటికీ ఎవిడెన్స్ ఉంటాయి. కానీ ఈ 21 గుంట ఎవిడెన్స్ మీ దగ్గర ఎందుకు లేకుంటాయి? ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రా, నేనేం అడగను. ఇక అవును అప్పట్లో మా నాయన అమ్ముకుని, మా నాయనలు కానీ మా నాయనమ్మ మా తాత కానీ అమ్ముకున్నట్టుంటే ఇగో ప్రూఫ్, మీ నాయన మీ తాతోళ్ళు మీ నాయనమ్మ అమ్ముకున్నారా? మరి నువ్వెందుకు వచ్చినప్పుడు నవ్వైనా మమ్మల్ని నిలదీయండి. మేము కూడా కమ్ము శాతం కాదు, మళ్ళీ లొల్లెందుకు? మేము చేస్తూనే ఉన్నాము, అడుగుతూనే ఉన్నాము. ఆ రోజు ఏం చేసిండు, ఆయన ఏమంటుంది కొట్టిండని మాట్లాడుతుంది సార్. ఆయన కొట్టిండు అనేది వాస్తవం. ఎట్లా వాస్తవం? మేము ఎవరు లేము ఆ రోజు. మీ మధ్యలో మన వ్యక్తిగతాలు ఏం లేదు సార్, పొలం విషయమే. వ్యక్తిగత ఏం లేదు, అడుగుతూనే ఉన్నా సార్. అడుగుతూనే ఉన్నా, నేను కూడా అడుగుతున్నా 5 years నుంచి. ఇప్పుడు చేస్తాను, రేపు మా తమ్ముని పెళ్లి మ్యారేజ్ ఉన్నది, అయిపోయిన తర్వాత చెప్తానని చెప్పలేదు. 3 years అయిపోతుంది, అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం. ఆ రోజు ఏమో మేము ఎవరు లేకున్నాం ఇక్కడ. మా డాడీ ఒకటి సంక్రాంతి పండుగ రోజే, జనవరి రోజు పండుగ రోజు మా అన్న లేడు, మా తమ్ముడు లేడు, నేను ఒకనే ఉన్న ఊర్లో. ఇక్కడ మాట్లాడుతుంటే మా ఆయన కొంది ఫస్ట్ వాళ్ళే కొట్టారు, వాళ్ళు ముగ్గురు వచ్చి కొట్టిన తర్వాత నాకు మా వాళ్ళకి ఇట్లా నాయన కొడుతారు ఏంటవరు అంటే నేను వచ్చిన తర్వాత ఒకటి నేను కొట్టా, 2 వాళ్ళు కొట్టారు. వాళ్ళే ముగ్గురు. మా నాయన ముందే పేషెంట్ బీపీ షుగర్ ఉంది, ఆయన ఏం అనలేడు. ఆయన దొరికితే కింద పట్టండి, ఒకనే ఉన్నా. వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టిండ్రు, నేనే ఉన్నా ఇక్కడ. వాళ్ళు నన్ను కొట్టిన వాళ్ళు మాట సంపుతాం ఎవరైనా సార్, సంపుతాం ఎవరు పేరిచ్చారు? వాళ్ళు పేరు సంపుతామని. ఇంకా ఎవరేం బెదరలే. నేను ఇట్లా నిన్నంటే ప్రూఫ్ చెప్పి ఉత్తమ మాటలు మాట్లాడిన సంపుతామన్నారు, తిడతామన్నారు, కట్టెలు పట్టుకున్నారు. అంటే ఎవరు పట్టుకున్నాడు కట్టెలు పట్టుకొని? నాకేం పని పట్టలేదా? మీ తన ఊసినికే నా సొత్తు నువ్వే తింటావు, నువ్వే ప్రెస్ మీట్ పెడతావు. ఏదో మొత్తం పిలిచినాం, రాడు. వాడు పోయేమో వాడు ఒడ్లకాడ కూర్చాడు, గోపాల్ అంటాడు, నేను మాట్లాడినోడు. వాడు చిన్నోడు ఇంకోటి పెద్దోడు వస్తుంది, నాకు తెలియదు. మా అన్న వస్తుండు, మేము ఆడుకోతున్నాం పోతారు వస్తారు. పిలిచిన వాళ్ళు మేము 10 సార్లు, మీరు ఊర్లో ఎంక్వైరీ కూడా చేయండి. పిలిస్తే ఎవరు రాలేడు. వాడు మొన్న ఏమంటుండు, 6 నెలల నుంచి నేను పంట సాగు చేస్తలేను అన్నాడు. ఇగో సార్ మొన్న ఈ ట్రాక్టర్ వాందే, ఈ ట్రాక్టర్ కూడా వాందే. డేట్ కూడా కొంచెం చూడాలి సార్, డేట్ ఉంది ఇక్కడ. ఇంకో ట్రాక్టర్ ఉంది, ఒక నిమిషం ఆగు నువ్వు. ఈ 2 ట్రాక్టర్లు పెట్టి ఒడ్లు కొట్టిండు మొన్న 6వ నెల 2వ తారీఖు 2026 రోజున. ఇక డేట్ కూడా సార్ 2 తారీఖు 6వ నెల 2026 రోజున వరికోత పెట్టి మిషన్ పోసిండు ఇక్కడ. వరికోత మిషన్ పెట్టి చేను కూడా పోసిండు ఇక్కడ. అయితే మేము ఇక్కడ పొలం బాటెంట్ కూడా రాణిస్తారేమని చెప్పి కూడా ఆయన పోలీస్ వాళ్ళని కూడా సంప్రదించుకున్నాడు. పోలీస్ వాళ్ళని కూడా పోయి ఇద్దరు కానిస్టేబుల్ తోలుకొచ్చుకున్నాడు. మేము అబద్ధం అంటే వాళ్ళని కూడా అడగండి. ఎందుకంటే ఆయన 6 నెలల నుంచి అంటే మా రిజెక్ట్ వచ్చింది సార్. బరవాడు ఎవరి చేను పోసిండు?
వాంది కాదా శనిది ఈ ట్రాక్టర్ వాణి కాదా డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నారు ఒక నిమిషం ఇక్కడ ప్రవీణ్ రైట్ రా. ఆ రోజు ఎవరు వర్షానికి వచ్చి మీరు గోపాల్కి వచ్చారా ఇంకెవరికైనా వస్తపోయిన రోడ్లు మీరు అడుగుతున్నాను చెప్పు మీరే చెప్పండి మీరు అడగండి సార్ ఒకటి ఆర్డర్ ఏమో నా సొంతంది. అంటే మీకు ఏం చెప్పి తోలుకొచ్చినావు? ఒడ్లు కొట్టాలి దండని చెప్పిండు. ఒడ్లు కొట్ట వర్షం నేను రాను నాకు వేరే పని ఉందా అంటే నీకెందుకు నువ్వైతే రా అంటని అంటే సరే అంట అని వచ్చిన. మరి ఇట్లా భూమి పంచాయతీ నడుస్తుందన్న సగం మీద భూమి పంచాయతీ ఇట్లా ఉందా అంటే మేము అయితే అది రోడ్డు మేము మాట్లాడినాము. చేను పోలీసులు వచ్చి చేను కోసుకోమన్నారు. చేను కోసుకున్నాక చేను కోసినంత వరకు రోడ్డు మీకు పోవచ్చు ఏం లేదు పంచాయతీ మాట్లాడినాక సార్ ఇది అంటే మాట్లాడినాక సరే అంటని వచ్చి అప్పుడు నా సొంత టాటర్ అది అంటే నన్ను కూడా ఎవరు ఆపలేదు చక్కగా ఏడంగా రోడ్డు వదిలి ఆడ వచ్చి నా టాటర్ ఈయన ఫోటో తీసుకున్నాక ఇట్లే ఎప్పుడైనా వండిస్తా అని ఫోటో తీసుకున్నారు. నేను ఇప్పుడు ఆయన తరపు నుంచి వచ్చి నువ్వు టాటర్ వచ్చింది నువ్వు పని చేయడానికి వచ్చినావు. యువతలు ఉన్న వాళ్ళు అపోజిషన్ ఆయన అపోజిట్ వాళ్ళు ఏమన్నా ప్రశ్నించారా? అనుకోని శనాత పోయినాయండి. శనాత కోసినాక భూమి విషయం ఏమైనా ఉంటే రోడ్డు విషయం ఏమైనా ఉంటే అవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం. శని ఉదా వాన పడితే ఉత్తా పాడైపోతుంది అని మేము చెప్తే వీళ్ళు కూడా మా ఎల్లుండి వాయిదా పెట్టారు. బేస్తార రోజు 21 గంటకు బేస్తారం నాడే అయిపోకూడదామని చెప్పిన కూడా చెప్తే సరే అని వీళ్ళని అనుకున్నాం. బేస్తారం కల్లా మేము అయిపోకూడతాం అన్న వాళ్ళని ఏం మాట్లాడినా అది మాట్లాడి అయిపోకూడతాం అని వీళ్ళని అద్దేసి వీళ్ళని అద్దేసి ట్రాక్టర్ అయితే నడవని శని అయితే పోయినాయండి. శని వాన పడితే ఉత్తా ఖరాబ్ అయిపోతుంది అని చెప్తే ట్రాక్టర్లకు రోడ్డు పొడితే పోయినాయి. రోడ్డు పొడితే పోసుకున్నాడు. వాళ్ళ బేస్తాన రోజు కూడా వచ్చిండు. వాడు రాలే గోపాల వాడు రాలే వాళ్ళ అన్నంతో వచ్చిండు. వీళ్ళు మమ్మల్ని పట్టిర్రు. ఎవరు వీళ్ళు శని గొప్పిస్తారు మీరు వాడిని ఎక్కడ దొరికినా అంటే సాయి సీట్లు ఉన్నాడు అలా ఒళ్ళక అన్నాడు. వాడిని పోయి పట్టుకొచ్చినాం. రైతు మీద అన్నాడు పోయి పట్టుకొచ్చి మీ పేరు చుక్క గోపాల్. మీ తాతగారి పేరు చుక్క నాగన్న. మీ తాతగారికి ఎంతమంది వారసులు? 3. పేర్లేంది? ఒకటి మా తాత చుక్క నాగన్న, రెండవది నడిపి తాత చుక్క బాలయ్య, చిన్నయ్య చుక్క మాసయ్య. మీ తాత ముగ్గురికి పొలాలు ఎంత ఇచ్చింది? చుక్క నాగన్నకేమో 4 ఎకరాల 16 గుంటలు, చుక్క బాలయ్యకేమో 4 ఎకరాల 30 గుంటలు, చుక్క మాసయ్యకేమో 4 ఎకరాలు సార్. ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్. మొత్తం 4 ఎకరాలది ప్రాబ్లం ఏం లేదు సార్. బాలయ్యకు 4 ఎకరాల 30 గుంటలు ఉండాలి సార్. అయితే మాకు 21 గుంట మాది వాళ్ళకి యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి 5 ఎకరాల ఇప్పుడు 11 గుంటలు అయింది. వాళ్ళకు ఉండాల్సిందేమో 4 ఎకరాల 30 గుంటలే ఉండాలి. ఇప్పుడు చుక్క నాగన్నకి ఎంతమంది కొడుకులు, ఎంత పొలం ఉంది? చుక్క నాగన్నకు ఈడ పంచుకున్న దాంట్లో 4 ఎకరాల 16 గుంటల్లో 3 ఎకరాలు చుక్క రామయ్యకు అంటే మా బాబాయ్ మా అక్కయ్యకు ఉండాలి. ఎకరా 16 గుంటలు చుక్క రామలింగ అంటే మా నాన్న ఆయనకు ఎకరా 16 గుంటలు ఉండాలి. చుక్క రామయ్యకు 3 ఎకరాలు ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు సార్ ఆయన దగ్గర కూడా. చుక్క రామలింగయ్యకు ఎకరా 16 గుంటల్లో ఏమైంది? 35 గుంటలు మాత్రమే ఉంది సార్. ఇప్పుడు మా నాయన పేరు మీద రిజిస్ట్రేషన్ 20 సార్. రిజిస్ట్రేషన్ కాకుండా ఎంత ఉంది? రిజిస్ట్రేషన్ కాకుండా 21 గుంట ఉంది సార్. దాంట్లో కబ్జాలు ఎవరు ఉన్నారు? మీరే ఉన్నారు? కబ్జా మేమే ఉన్నాం. దాదాపుగా నాకే 50 ఏళ్ళు సార్. ఇప్పుడు అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 30 ఏళ్ళు నేను చేసిన. సర్వే నెంబర్ ఎంత? 468 సార్. దీని గురించి కోర్టులో ఏమన్నా కేసు చేసాం సార్. కేసు నెంబర్ చెప్తారు? ఆర్డర్ నెంబర్ 39 సార్. కేసు నెంబర్. వాళ్ళని రాణిస్తారేమో అన్నది కాదు, మాకు కావాల్సింది 21 గుంట వాళ్ళ పేర పట్ట. దానికి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేవు, మా దగ్గర ఉండేవి. మా 21 గుంట మాకు వేసేయమనండి. ఎవరి పట్ట పొలాల్లో వాళ్ళు వేసుకొని వచ్చిండ్రు, సొంతంగా డబ్బులు ఖర్చులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు కట్టమనండి. ఫస్ట్ మాకు కావాల్సింది 21 గుంట. మాకు తక్కువ ఉంది కాబట్టి మా నాయన పేరు రామలింగయ్య, ఆయన పేరు రామలింగయ్య కాబట్టి మిస్టేక్ అక్కడ జరిగింది. ఆ 21 గుంట మాకు చేసేయండి. చేసిన తర్వాత మీరు ఈ రోడ్డుకు డబ్బులు ఖర్చు కట్టండి. వాళ్ళ ల్యాండ్ ఇక్కడ వెలగలేదు. వాళ్ళు చేసుకున్నది ఇల్లీగల్ గా, మేము లీగల్ గా మాకు చేసేయమంటాం. వాళ్ళ 4 ఎకరాల 30 గుంటలకి మేము అడుగుతాం సార్. 1 గుంట కూడా వాళ్ళది వాళ్ళ పొజిషన్ కూడా. ఇప్పుడు మేము 4 ఎకరాల 16 గుంటల్లో మేమే ఉండవు, 21 గుంటల్లో కూడా వాళ్ళు లేరు. పొజిషన్ లో వాళ్ళు లేరు. మా దాంట్లో మేమే ఉండము. మరి ఈ విషయం మీద ఏమంటున్నాడు ఆయన? 21 గుంట చేస్తా అంటారు సార్.
ఒకసారి 30,000 అంటాడు, ఒకసారి 40,000 అంటాడు, ఊళ్ళకి పోదామా అంటాడు, సర్పంచానికి పోదామా అంటాడు, ఎంఆర్ఓ తానికి పోదామా అంటాడు. 10 ఊళ్ళు తిరిగినా ఆయన మాత్రం చేయడు రాడు. ఏం కావాలి ఇప్పుడు? మాకు భూమి కావాలి సార్, ఒకటే 20 ఎకరాకుంటే మాది మాకు చేసేయమనండి. ఇక బాట డబ్బులు బాట పక్కెట్టు బాట సమస్యనే కాదు సార్. ఇక్కడ రాని డబ్బులు కట్టి వస్తే మేము వద్దంటాము సార్. వాడు మా వాడు మది కాదు కదా. మాకు కావాల్సింది మా 20 కుంట మాకు చేసిస్తే ఇక్కడ ప్రాబ్లమే లేదు సార్. సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ వీడికి చెప్పాను సార్. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎన్నో సార్లు వెళ్ళినాం సార్. వాళ్ళు మాకు ఇక్కడ సహకరించడం లేదు మాకు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీకు సానుకూలంగా ఉందా? వాళ్ళకు సార్, నాకు లేదు సానుకూలంగా. వాళ్ళ పేరు మీద ఉన్నందుకు వాళ్ళకు మీరు అంటున్నారు. అవును సార్. ఉన్నా కూడా మీకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు సార్. మేము ఏమంటున్నాం సార్, ఇప్పుడు మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. ఆర్ఆర్ ఉన్నాయి, పానీలు ఉన్నాయి, కోర్టు నుంచి తెచ్చిన ఆర్డర్లు ఉన్నాయి. వాళ్ళు మేము ఏమంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రమ్మనండి. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తీసుకొని రమ్మని మేము చూపిస్తాం. మా దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయని మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఇది కోర్టు నుంచి తెచ్చిన కేసు కాపీ, ఇది మేమేం తీసుకురమ్మన్నా మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మా నుంచి 21 గుంట మీది కాదు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా తీసుకురమ్మనండి, లేకుంటే మేమన్నా తీసుకొస్తాం, వాళ్ళన్నా తీసుకొని రమ్మనండి. మేము దానికి ఓకే. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓకే ల్యాండ్ మాది అని మనకి ప్రూవ్ చేస్తే మాత్రం మేము ఇడిచిపెడతాం సార్. మాకేం అవసరం లేదు. కాదు వాళ్ళతోనే ఏం లేవు మరి ఏంది అనేది మీరే న్యాయం చెప్పాలి. ఇప్పుడు మా దగ్గర ప్రతి ఒక్క పేపర్ ఉంది, వాళ్ళ తరం కూడా పేపర్లు కావాలి కదా సార్. ఇప్పుడు మా నాయన ఆ కాలంలో ఎట్లా తీసుకున్నాడు అంటున్నాడు. వాళ్ళ నాయన చచ్చిపోయింది 1989లో, రిజిస్ట్రేషన్ అయింది 2002లో. గ్యాప్ 13 ఇయర్స్ ఉంది. 13 ఇయర్స్ చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చాము రిజిస్ట్రేషన్ చేస్తాడా సార్? చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడా? ఈ సమస్య గ్రామ పంచాయతీ ఉంది, గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు, ఆయన దృష్టి మీరు తీసుకుపోయినప్పుడు గ్రామ పెద్ద ఏమంటున్నాడు? గ్రామ పెద్దలు ఏమంటున్నారంటే రై తప్పు, ఆ రోజున పొరపాటున ఎట్లనో పడ్డది. వాళ్ళ నాయన చదువుకోలేదు, మీ నాయన సర్పంచ్ కాబట్టి తప్పంతా మీ నాయన దిక్కు ఉంది కాబట్టి మీరు వాళ్ళ 20 గుంట వాళ్ళకి వేసేయండి. అప్పుడు ఈ బాట ఉండడానికి పోనేమో బాట ఖర్చులు కట్టించి మేమే కొడిస్తామన్నారు గ్రామ పెద్దలు. చేసి సమాని డబ్బులు ఒప్పుకొని 45,000 కాడ కూడా ఒప్పుకున్నారు సార్. ఒప్పుకొని కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ కోదామనే వరకు ఇక ఒకటి ఆ రోజు టైం తప్పిస్తారు. ఈ రోజు మాకు పని ఉంది, రేపు పెడదాం, ఎల్లుండి పెడదాం, లేకపోతే మీనొచ్చే వారం పెడదాం. ఇట్లా మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి కదా, మీ దగ్గర డాక్యుమెంట్ మీ పేరు మీద ఎందుకైతే లేదు? అయితే మేము కూడా ఎంఆర్ ఆఫీస్ కి పోయినాం సార్. వాళ్ళు ఏమంటున్నారు అంటే సరే మా చేతిలో అయితే ఇదైతే ఏం లేదు, వాళ్ళ పేరు మీద అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది అంతుంది కాబట్టి మేమైతే ఏం చేయడానికి రాదు, మీరు అంత కావాల్సి కోర్టుకి వెళ్ళండి అంటే కోర్టుకి వెళ్ళాం మేము. ఇంకా మమ్మల్ని ఇరికిచ్చారు వాళ్ళు. ఏంద్రా మనం చెప్పిన మాట ఇవ్వాలి లేదు అన్నం అంటే వాడు వచ్చిండు, వాడిని అన్నం తొలిచాడు. ఈరస్వామి వచ్చి ఇక మా తమ్ముతో మాట్లాడి రేపు అజేతం అన్నాడు. మళ్ళీ విమలాపూర్ అయితే మా తాత సుఖనాగన, మా తాతకు 4 ఎకరాల 6 గుంటలు, మళ్ళా బాలయ్యకు 4 ఎకరాల 30 గుంటలు, మా సాయకు 4 ఎకరాలు. అయితే ఇది ఇందులో ఏమైందంటే మాకు 4 ఎకరాల 16 గుంటలకి వెళ్ళి మాకు అక్కయ్యకు 3 ఎకరాలు, మాకు 1 ఎకరా 16 గుంటలు. 1 ఎకరా 16 గుంటలు మాకు కావాలి. మాకు పెట్టడానికి ఏమంటుందంటే సైన్ పెట్టమంటే నీదా నీ అబ్బవా మాకు వచ్చింది, నీకెట్లా వచ్చిందిరా నీకెట్లా వచ్చింది అంటే మాకు వచ్చింది ఎట్లా వచ్చింది, మా అబ్బాయి మా నాయన మీద చేసుకున్నాం, నీ నాయన మీద ఎట్లా చేసుకున్నావు, మీ ఇంటికి వచ్చింది నేను చేసుకున్నా అంటాడు. ఇప్పుడు ఎక్కడ ఊసి వచ్చింది నేను చేసుకున్నా కాదు నీ ఇంత ప్రూఫ్ మా నాయన అమ్మిండా, మేము అమ్మినామా, ఎవరు అమ్మితే అంటే తేడు. ఆఫీస్కి మేము 10 సార్లు వాడు ఇస్తే రాలేదు, మేము ఒక్కనాడు పోలేదు. ఆఫీసర్ రాడని చెప్తున్నావు, ఆఫీసర్ వస్తలేడు సార్ అని చెప్తున్నావు నిన్న. అయితే రేపు పొద్దుగా లేదు సార్, ఆఫీస్ కాదు రేపు పొద్దుగా వాడు కాదు, మేము కాదు చేస్తాం. గ్రామ పెద్దలు 2 రోజులు కూర్చుందాం, నిర్ణయం చేసుకుందాం. రైతు నీది ఉండదా నాది ఉండదా? ఒకవేళ 10 మందికి ఇంకటా ఊరే మొత్తం ఇంకటా భూమి అంటే తలంచుకొని వెళ్ళిపోతా. నీ ఒకవేళ భూమి నీది కాదు, నీవు నాకు సైన్ పెట్టి సపోర్ట్ ఏం చేయి, నీవు రోడ్డు బయలు చేస్తున్నావు, నా భూమి చేయవా? నువ్వు రోడ్ బయలు చేస్తావు, నా భూమి ఎవరు చేయాలి? నా భూమి కొరకే నీ రోడ్ ఆపినా నీవు ఇయ్యాలి కాదు. నీవు 10 ఏళ్ళు రోడ్డు మీద రానియన్, నీవు ఎంత జిద్దు చేసినా రోడ్డు మీద మాత్రం రానియన్. నీ రోడ్ పంచాయతీ కాదు, నా భూమి పంచాయతీ. నా భూమి చేయిరా, నా భూమి చేయి. నేను రోడ్ కొట్టి నా భూమి చేయించాక నీవు 2 నెలలకు పైసలు 2 నెలలు నేను ఒప్పుకుంటా పైసలు. 2 నెలలకు నువ్వు పైసలు నాకు ఇత్తు. నువ్వు రోడ్డు నా భూమి చేసినాక రోడ్డు మీద 2 నెలలకు
పైసలు నాకు 2 నెలలకి ఇస్తూ నువ్వు అప్పుడు రోడ్డు మీద పోదు నా భూమి నాకు ఏయ్ ఎందుకు చేస్తావు భూమి నీదా నీ తాతకి ఎంత ఉండాలి 4 ఎకరాలు 30 గుంటలు మా తాతకి ఎంత ఉండాలి 4 ఎకరాలు 16 గుంటలు సుఖమాసాకు మా తాతకి ఎంత ఉండాలి 4 ఎకరాలు ఉండాలి నీకు ఎక్కడికి వెళ్ళేసి ఎడగొన్నావు నీదా భూమి ఎట్లా చేసుకున్నావు నా భూమి చేసుకుంటావు నన్ను వీడికి 17 ఏళ్ళ తిప్పలేవాడు రేపే వేస్తా అంటావు రావు మళ్ళీ ఎల్లుండి చేస్తా అంటావు పంచాయతీ ఎల్లుండి మాకు బంకుతాడు ఎల్లుండి రాడు మళ్ళీ 10 రోజులు టైం పెడతారు 10 రోజులు టైం ఏమంటాడు నేను 10 రోజులు పెద్ద మొదలు పిలుస్తారు అన్నా నేను మా తమ్ముడు లేడు అన్న లేడు నేను 10 రోజులు చేస్తా అంటాడు మళ్ళీ 10 రోజులకు మళ్ళీ పోతాం సార్ మళ్ళీ ఏమంటాడు 10 రోజులు మళ్ళీ పోతాం కదా 10 రోజులు పోతే మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి ఏమంటాడు సార్ మా తమ్ముడు లేడు పోడు అంటాడు మళ్ళీ ఒప్పుకుంటాడు చేయడు ఇప్పుడు బరాబర్ కాయిదాలు ఉన్నాడు ఎక్కడి నుంచి కొన్నాడో లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకోడు రావాలి కదా మాకు ఏంది ఇప్పుడు మాకు ఎంఆర్ఓ ఇప్పుడు ఎస్ఐలు వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారు అరే చేయరా బాబు ఎంఆర్ఓ కూడా చెప్పాడు అరే వాళ్ళ భూమి అరే ఊరు మొత్తం చేస్తాంట వీడికి వచ్చి చేయడు ఇక మళ్ళీ ఎస్ఐ కూడా చెప్పి వీడికి వచ్చి అరే భూమి వాళ్ళదే బాబు మీది కాదు వాళ్ళు 100 మంది వాడుతున్నారు నీవు 5 మంది వలుతున్నావు 5 మంది కాదు 100 మంది ప్రచారం ఇది ఎస్ఐ కూడా చెప్పినాడు ఎస్ఐ చెప్తే చేస్తారా అంటాడు చెయ్యడు భాగాలు 2 భాగాలు పెద్దోళ్ళ భాగం చిన్నోళ్ళ భాగం పెద్దోళ్ళ భాగం కాడికి వీళ్ళ భాగంలో పెద్దోళ్ళ భాగం ఓడేసినప్పుడు ఇతరులు చిన్నోళ్ళ భాగం వాళ్ళ పొలం పోలేదు ఇంత పొలం కూడా పోలేదు అయితే ఏమైందంటే ఫస్ట్ ఈడ ఉండే వరం కాడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ వేసుకున్నారు ఇతరులకు వేసుకున్నాక ఏమైంది స్తంభాలు వాతినాక ఏమైతే ఆయన ఏమంటారంటే ఫస్ట్ నేను దున్నుకున్నా కాబట్టి పొలం నాకే వచ్చింది నా దాంట్లో రోడ్ వేసారు నన్ను రోడ్డు మీదకి వెళ్ళి ఓడిస్తలేరని ఆరోపణ అయింది ఎవరిది చుక్క గోపాల్ ఆయన పొలంలో నా పొలం వేసారు నన్ను ఓనిస్తలేరు వాళ్ళు 20 మంది ఒకటై మమ్మల్ని కొడుతున్నారు చేనిస్తలేరు అద్రాగనం చేస్తారని వాళ్ళ పెద్ద మంది గ్రామ పంచాయతీ తరఫున కూర్చొని ఏం మాట్లాడారంటే వాళ్ళకు మీరు సర్దుకొని ఈ స్తంభాలు వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఎస్ఐ వచ్చిండు ఎంఆర్ఓకి చేశారు ఎంఆర్ఓలు వచ్చారు వాళ్ళందరూ వచ్చినాక ఏం చెప్పినామంటే ఇది ఇట్లా కాదు 10 రూపాయలు అయితే నీవు కూడా పొలం పోయినా పోకున్నా 10 రూపాయలు అయితే నీవు కూడా వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు కాబట్టి అందరు కలిసిమెలిసి పోండి అని వాళ్ళతో మాట్లాడినాం పైసలు ఎందుకు ఇవ్వాలని చెప్పిన అధికారులు ఎందుకు ఇవ్వాలి పైసలు అంటే ఈడ రోడ్ వేస్తున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ తరఫున కాదు సపరేట్ మన పొలాలకు మనం వేసుకుంటున్నాం కాబట్టి తలా 10 రూపాయలు అయితే మన సొంత ఖర్చులతోటి వాళ్ళ సొంత పొలం కాబట్టి సొంత ఖర్చులతోటి అందరు కలిసి చేసుకున్నారు బావులు మొత్తం కలిపి వేసుకున్నారు 5 కుప్పలు ఉన్నాయి ఇక్కడ 5 కుప్పలు కలిపి వేసుకున్నారు అయితే అటు పొలాన్ని ఏం చేశారంటే ఈయన పొలంలోకి వెళ్ళి ఫస్ట్ ఇట్లా వేసారు ఆయన పొలమే కాదు కానీ వాళ్ళ పొలంలోకి వెళ్ళి తీస్తుంటేమన్నాడు నా పొలంలో రోడ్ వేయొద్దు మీరు మీ దాంట్లో వేసుకున్నా అని చెప్పిండు వాళ్ళు ఏం చేస్తున్నారు సరే అని చెప్పి ఇతరులకి వెళ్ళి అవతలు వేసుకున్నారు అవతలు వేసుకున్నాక పొలం వేసుకున్నాక కూడా మళ్ళీ కాంప్లీట్ చేసింది ఆపి 2 దినాలు అయితే వేరే చుక్క నరసింహని వేరే ఆయన ఉంటారు తమ్మి ఎప్పటికి మన కొట్లాటనే ఉంటారా నీ కొరకు నేను అప్తా ఈయన పొలం ఉంటుంది నరసింహ ఏం చేసిన ఆయన పొలం ఆపిండు ఏమని రోడ్ వేయకుండా గోపాల్తో నేను మాట్లాడినాక రోడ్ ఎత్తుగానే ఆపిండు గోపాల్ పోయి మాట్లాడినాడు ఎవరితోటి నరసింహులు పోయి గోపాల్తో మాట్లాడినాడు గోపాల్ కాదు గ్రామ పెద్దలు కూడా 5-6 మంది మాట్లాడినారు ఏమని కలిసి ఉండు అని చెప్పిండు చెప్తే ఏమైంది గోపాల్ స్పందించలేదు ఎవరికి స్పందించకపోయినాక గ్రామ పెద్దలు కూడా ఏం చేస్తారు సార్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసుకుంటారు మీ సొంత ఖర్చులతో మీరు సొంతం వేసుకుంటారు కాబట్టి మీ పట్ట పొలాలు వేసుకుని చెప్పి చెప్పారు ఆయన మళ్ళీ కూడా ఏం చేసినాం గ్రామ పంచాయతీ ఓడేసినాక కూడా ఎస్ఐ వచ్చినాక కూడా మేము పిలిచినాక మరి ఏదో కూర్చొని మాట్లాడితే యాక్చువల్గా ఏముంది వీళ్ళ అర్థం కూడా ఏముంది సరే నీ దాంట్లోకి వెళ్ళి పొలం పోయినా పోకుండా వెంకటాయకు 20 గుంటలు చేసేయాలి మేస్త్రి వెంకటాయకు ఇప్పుడు మేము చూసినంత వరకు రోడ్డు నీట్గానే ఉంది ఏడా గుంతలు లేవు అదే గుంతలు అని సమస్య ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అది అంటే ఆయన ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒకటై నన్ను పోనిసలనే ఉద్దేశం ఎవరందరూ ఇతల చుక్కలు ఉన్నారు కదా వీళ్ళంతా రోడ్ వేసిన వాళ్ళు ఉన్నారు కదా అన్నదమ్ముల భాగం మొత్తం అన్నదమ్ముల భాగం వీళ్ళు మొత్తం 5 కుప్పలు ఒకటైన 5 కుప్పలు ఒకటై రోడ్ వేసుకున్నారు రోడ్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈయన కూడా వద్దని లేదు వాళ్ళు నీవు కూడా రా నీ పొలం ఎంత అవుతుందో నీవు కూడా ఎంత అన్నా ఇప్పుడు సరే ఈ పొలాలకు నక్షపాట లేదా హైవే రోడ్ నుండి అంటే ఫస్ట్ అది నక్షబాట లేదేం లేదు ఇట్లుంది ఇట్లా కుంట కొట్టు ఉంది అట్లా బాట అట్లుంది కుంటకి ఆ రోడ్ కాడికి వెళ్ళి ఆ కుంట వరకు బాట ఉంది నక్షలే లేదు అంటే వీళ్ళందరూ ఇడుచుకున్నారు అవతల వాళ్ళు పోవాలి రెడ్డిలు పోవాలి బుత్ మామిడి అది కూడా నక్షలే లేదు అంటే 24 ఫీట్లు అప్పుడు ఇడుచుకున్నారు అన్నారు వెనకటి గిరిజన పెద్దలు అట్లనే ఫాలో అయ్యారు ఇది కూడా నక్షలే లేదు కాబట్టి ఎన్ని దినాలు మనం గిత్త దిగబడుతుండే రానికి ఇంత దిగబడుతుంది ఎన్ని దినాలు ఇట్లనే ఎన్ని దినాలు ఉందామని చెప్పి వాళ్ళు తలా వేసుకొని రోడ్ వేసుకున్నారు రోడ్ వేసుకున్నాక కూడా గోపాలని నో అబ్జెక్షన్ రానియమన్నలు వాళ్ళు రానియమని మా దాంట్లో కలిసిపో అని చెప్పి ఆయన గోపాల్ కూడా అని చెప్పినామంటే రికార్డు ప్రకారంగా వాళ్ళకి చేసేది
నువ్వు పొలం చేసి నీ బాటకెళ్ళి నువ్వు బాటకు వాళ్ళు వద్దానికి వాళ్ళకు కూడా ఆస్కారం లేదు. నీ పొలం నీకు ఎట్లా వచ్చింది నీ కాయిదాలు తీసుకో, వాళ్ళకి ఎట్లా వచ్చింది వాళ్ళ కాయిదాలు తీసుకో. వాళ్ళకి చేసేది 20 ఉంటే వాళ్ళకి చేసే పొలం మళ్ళీ బాటకి బాట మీరు అందరూ కలుసుకొని పోవాలి. దాంట్లోకి నిన్ను వద్దనేది అయితే లేదు, నో అబ్జెక్షన్. అయినాక ఏం చేసినాం, పిలిచినాం. మా అన్న ఏదైనట్టయినా పిలిచినాక బై మిస్టేక్ లో ఏమైందంటే వాళ్ళు 10 సార్లు మేము ఆఫీస్ కాడికి పిలిస్తే రాలేదు. ఎవరు గోపాల్ 10 సార్లు పిలిచినాం, ఒక్కసారి కాదు 10 సార్లు. సర్పంచ్ ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కానీ చాలా మంది పెద్ద మనుషులు 10 సార్లు పిలిచినాం, రాలేదు. నెక్స్ట్ బై మిస్టేక్ లో ఏమైంది, వీళ్ళకి కొంచెం హాస్పిటల్ వెళ్తుంటే కొంచెం వేరే ఇష్యూ ఉంది. ఆ ఇష్యూలో కొంచెం వాళ్ళు టైం ఒకటే అంటే ఒక గంటన్నరలో ఏమైందంటే వాళ్ళు రాలేకపోయినా అందలేకపోయాను. సరే ఎలా కాదు రేపు చేసుకుందాం లేని మేము పెద్ద మంత్రం వెళ్ళొచ్చాం. ఎలా కాదు రేపు పెట్టుకుందాం అని మేము వెళ్ళొచ్చాం. దానికి వాళ్ళు ఏం చేశారంటే క్రెడిట్ చేసి ఏం చేసిండు, నేను గ్రామ పంచాయతీకి వచ్చి కూర్చుని కూడా నన్ను పట్టించుకుంటారు అన్నమాట మాట్లాడినారు. 100% తప్పది. గ్రామ పెద్దలు జరగంత మంది 60-70 మంది 100 మంది గంటలు వెయిట్ చేసి